మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 అప్డేట్లపై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తి భారీగా నెలకొంది. అందులో మరీ ముఖ్యంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఈ సినిమా టైటిల్. దీని గురించి కొన్ని రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి వారణాసి అనే టైటిల్ను దాదాపుగా ఖరారు చేశారని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇదే పేరుతో ఒక చిన్న సినిమా టైటిల్ను ప్రకటించడం గందరగోళంగా దారితీసింది. దీంతో రాజమౌళి అండ్ టీమ్ ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక సినిమా టైటిల్ రిజిస్టర్ కాకుండా వేరొకరు అదే టైటిల్ను ప్రకటిస్తే పెద్ద సినిమాలు కొన్నిసార్లు ఆ చిన్న సినిమాల నిర్మాతలతో సంప్రదించి టైటిల్ను కొనుగోలు చేయడం లేదా టైటిల్కు ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. గతంలో కత్తి సినిమా సమయంలో కళ్యాణ్ రామ్ కత్తి, ఖలేజా సమయంలో మహేష్ ఖలేజా అని పెట్టారు. ఇప్పుడు కూడా వారణాసి టైటిల్కు వారణాసి ది గ్లోబ్ ట్రేటర్ అని చేర్చాలని చూస్తున్నారు మేకర్స్. వారణాసి టైటిల్ రాజమౌళి టీం రిజిస్టర్ చేయించలేదనే వార్తలు రావడంతో ఇప్పుడు వాళ్ళు ఆ టైటిల్ ఓనర్తో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. లేదంటే కథకు తగ్గట్టుగా వారణాసి టైటిల్ కు ఏదైనా పదం జోడించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయమై నవంబర్ 15న జరగబోయే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. SSMB 29 షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ సినిమా నేపథ్యాన్ని, మహేష్ పాత్ర తీరును సూచించింది. తాజా సమాచారం ప్రకారం షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినప్పటికీ నవంబర్ నెలాఖరు నుంచి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ వారణాసి సెట్లో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. రాజమౌళి తన సినిమాల కోసం భారీ సెట్లను వేయడం మామూలే. ఈ సెట్ను దాదాపు 50 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారని, ఇక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. దర్శక ధీరుడు రాజమౌళి విషయానికి వస్తే ఆయన కొన్ని రోజులుగా బాహుబలి ది ఎపిక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అది బాగానే వసూలు చేస్తుంది కూడా. 2 రోజుల్లోనే 30 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది బాహుబలి ది ఎపిక్. ఈ సినిమా యానిమేషన్ సిరీస్ పై దృష్టి పెట్టడం వల్ల SSMB 29 షూటింగ్ కు చిన్న బ్రేక్ వచ్చింది. నవంబర్లో సినిమాకు సంబంధించిన మొదటి బిగ్ అప్డేట్ ఇవ్వడానికి రాజమౌళి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం 2027 మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజమౌళి ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తున్నాడు.